నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం. జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా, తన్వీందర్ సింగ్ల దిష్టిబొమ్మలు దగ్ధం. మంచిర్యాల జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు షురు. నస్పూర్ సర్వే నంబర్ 42లో అక్రమంగా నిర్మించిన టీబీజీకేఎస్ నాయకుని 5 అంతస్తుల భవనం కూల్చివేత. లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో క్యాన్సర్ మరియు బ్లడ్ డొనేషన్ పై విద్యార్థులకు అవగాహన. జిల్లా కేంద్రం వివేకవర్ధిని డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థులకు రక్తదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణం బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, తన్వీందర్ సింగ్ల దిష్టిబొమ్మలను దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతూ, దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాల నుంచి వచ్చిన రాహుల్ గాంధీని బయటకు వస్తే చంపేస్తానని బీజేపీ నేత తన్వీందర్ సింగ్ బహిరంగంగా ప్రకటించడం, ఈ వ్యాఖ్యల పట్ల ప్రధానమంత్రి, హోంమంత్రి, బీజేపీ నాయకత్వం మౌనంగా ఉండడమే కాకుండా బీజేపీ నేతపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని విమర్శిస్తే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, తగిన రీతిలో జవాబు చెప్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేసిన తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఏదైతే మోడీ ప్రభుత్వం కొనసాగుతుందో, ఇక్కడ బహిర్గతంగా ప్రతిపక్ష నాయకుడైన గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారిని బహిర్గతంగానే బయటికి వస్తే చంపేస్తామనే అహంకార ధోరణితో ఈరోజు ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఈ వాక్యాలు చేసిండు కాబట్టి ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కాంగ్రెస్ తరఫున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మోడీ ప్రభుత్వానికి. గతంలో చాలా సంఘటనలు కూడా చాలా నాయకులు మొన్నటికి మొన్న చూస్తే మధ్యప్రదేశ్లో శుక్లా అనే వ్యక్తి ఒక ఆదివాసీ యువకుడికి పైన మూత్ర విసర్జన చేసి అక్కడ అవమానపరచడం జరిగింది. అదేవిధంగా మొన్నటికి మొన్న ఏదైతే రైతులు ధర్నా చేసే సంఘటనలో ఒక బీజేపీ నాయకుడు రైతులందరినీ కూడా యాక్సిడెంట్ లో చంపడం జరిగింది. ఇంకొక విషయం, బ్రిజ్ భూషణ్ సింగ్ ఎవరైతే రెగ్యులర్ ఉన్నారో, రెగ్యులర్ మహిళలను కూడా వాళ్ళు అనేక విధాల అరెస్ట్మెంట్ చేసి ఈరోజు ఈ సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేవలం బీజేపీకి సంబంధించిన వాళ్ళని ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో మాకు ఎవరికి కూడా ఇక్కడ మాకు ఎటువంటి స్వేచ్ఛ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిడ్డ మోడీ గారు ఒకటే మీరు గ్రహించండి, ప్రజలంతా ఏకమయ్యి ముందొచ్చే ప్రభుత్వాలను ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. కావున దీన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని ఎవరైతే తన్వీర్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారో ఆయనని వెంటనే అరెస్ట్ చేసి ఆయనని జైల్లో పంపించవలసిందిగా కోరుకుంటున్నాం. పార్లమెంటు ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని బీజేపీ గుండాలు, మరి తన్వీర్ సింగ్ మరి కొంతమంది గుండాలు ఒక రౌడీ షీటర్ అని చెప్పి సంబోధిస్తూ ఉగ్రవాది అని చెప్పి సంబోధించడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రౌడీ మూకల్లారా,
ఈ దేశం కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఏదన్నా ప్రాణత్యాగం చేసిన కుటుంబం ఉన్నదా ఈ దేశంలో అంటే అది కేవలం రాహుల్ గాంధీ గారి కుటుంబం మాత్రమే. వారి నాన్నగారైన స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి మరియు రాజీవ్ గాంధీ గారు, వారి నాన్నమైనటువంటి ఇందిరాగాంధీ గారు ఈ దేశ ప్రజల కోసం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఒక గుండాలు విమర్శిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? మోడీ గారు, అమిత్ షా మీకు సిగ్గుందా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గాంధీని చంపిన గాడ్సే వారసులైనటువంటి మీరు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో మీరు కులాల పేరిట, మతాల పేరిట ఈ దేశాన్ని ముక్కలుగా చీల్చి విభజించి పాలిస్తున్న సందర్భంలో మరి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కులాలకు, మతాలకు ప్రజలందరినీ కలిసి మేమున్నాము, కాంగ్రెస్ పార్టీ ఉంది మీ వెంట, మీరు అధైర్యపడద్దని అందరినీ ఏకం చేస్తున్న సందర్భంలో మరి వచ్చిన ఆ ప్రజల్ని చూసి, వారికి వచ్చిన సానుభూతిని చూసి జీర్ణించుకోలేని ఇవాళ బీజేపీ మోడీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేస్తుంది. ఖబర్దార్ బీజేపీ గుండాలారా, కాంగ్రెస్ తలుచుకుంటే మీరు రోడ్ల మీద తిరగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ వారి కుటుంబానికి బాణాలైనా అర్పించే క్యాడర్ ఉన్నది, మేమందరం ఉన్నాం. వారిని మా నాయకులు ఒక మాట అన్నా మిమ్మల్ని ఎక్కడికక్కడ బాధ పెడతాం, మీ నాయకులు కోస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అరే ఖబర్దార్ గుండాలారా, ఈ రోజు 90% ఉన్న బడుగు బలహీన వర్గాలు మరి మైనార్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంటే మీరు కేవలం 10% ఉన్న అగ్రవర్ణాల కోసం, వారి ఆధిపత్యం కోసం, వారి కొన్ని వందల కంపెనీలు ఈ రోజు ఈ దేశాన్ని మరి ఇండస్ట్రీల పేరిట దోచుకుంటుంటే వారి కోసం మీరు కేవలం ప్రాణాలను కొనసాగిస్తున్నారు. ఖబర్దార్ బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే కాంగ్రెస్ పార్టీ కోసం మీరు ఏ మాత్రం టార్గెట్ చేసి మాట్లాడినా ప్రజలే మిమ్మల్ని పాత్ర పెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మరొక మారు ఇది రిపీట్ అయితే మాత్రం బీజేపీ శ్రేణులు తరిమి కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మన దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారిని మరి ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ ఏదైతే మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా సిగ్గుసేటు. ఏదైతే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం మరి ఈ మన ఏదైతే రాహుల్ గాంధీ గారి మన నాన్నగారు అయితేమి, అదేవిధంగా వాళ్ళ నాన్నమ్మ అయితే మరి దేశ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి వారిని ఈరోజు మరి నరికేస్తాం, చంపేస్తామని మరి బహిరంగంగా చెప్పినప్పటికీ కూడా మరి దేశ ప్రధాని మోడీ గారు, అదేవిధంగా హోంమంత్రి గారు మరి ఇలాంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుసేటు. వెంటనే ఏదైతే మా ఏఐసిసి పిలుపు మేరకు, అదేవిధంగా మా టీపీసీసీ పిలుపు మేరకు, ముఖ్యంగా మా మంత్రి శాసనసభ్యులు ప్రేమసారావు, అదేవిధంగా జిల్లా సురేఖమ్మ గారి పిలుపు మేరకు ఈరోజు మోడీ గారిది, అదేవిధంగా అమిత్ షా గారిది, అదేవిధంగా తన్వీర్ సింగ్ గారి దిష్టిమూలం తగ్గడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం మన ఏదైతే ఆత్మహత్య దాడిలో మరి మీరు చేసినటువంటి ఆత్మహత్య దాడిలో చంపబడ్డటువంటి ఏదైతే రాహుల్ గాంధీ గారి తండ్రి గారు అయితే, నాన్నమ్మ గారు అయితే ఈ దేశం కోసం చంపే మీకు గుర్తులని చెప్పి అనడం జరుగుతుంది. ఈ స్వాతంత్రం తెచ్చిన, ఈ దేశం కోసం స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు మరి స్వాతంత్రం వచ్చినప్పుడు మీ పార్టీ ఎక్కడుందో మీరు గమనించుకోవాలి. ఏదైతే ఈ దేశంలో తగ్గినటువంటి మరి దాడులు ఖచ్చితంగా మతపరమైన దాడులు బీజేపీ చేస్తున్నటువంటి దాడులు అని చెప్పేసి మేము చెప్పిస్తున్నాం. ఏదైతే ఫ్యూచర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా దేశంలో వస్తుంది కాబట్టి మేము ఒకటే ఈ యొక్క దేశంలో మరి అన్ని వర్గాలు, అన్ని మతాలు మరి సమానమే అని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కానీ మీరు మతం పేరిట, కులం పేరిట మరి వివక్షలు తీసుకుంటూ విభజించుకుని పాలిస్తున్నారు. ఇది దేశానికి మంచిగా అని చెప్పేసి మేము నిర్ణయిస్తున్నాం. ఏదైతే వెంటనే తన్వీర్ సింగ్ను ఖచ్చితంగా జైలుకు పంపించాలి. జైలుకు పంపించే వరకు కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడికక్కడ మరి మీ బీజేపీ మీద అవసరమైతే దాడులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఏదైతే మరి ఈ గత కొద్ది రోజులుగా ఈ దేశంలో మతం పేరిట జరుగుతున్నటువంటి మరి ఏదైతే హత్యలున్నాయో దాన్ని వెంటనే నిలిపేయాలి. లేని పక్షంలో మోడీ గారు కావచ్చు, ఈ హోంమంత్రి కావచ్చు, రాజీనామా చేసి మాతో చాతగా చెప్పేసి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా పద్ధతిలో అక్రమ కూల్చివేత సంఘటనలు నెలకొన్నాయి. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 42లో టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ అన్నయ్య అక్రమంగా నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని ఈరోజు నస్పూర్ మున్సిపల్ సిబ్బంది పోలీసుల సహాయంతో భవనం కూల్చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సంతోష్ మాట్లాడుతూ ఇంటి యజమాని టీబీజీకేఎస్ నాయకుడు ఢీకొండ అన్నయ్య 42 సర్వే నంబర్ల భవనాన్ని నిర్మించి ఆ స్థలం 40 సర్వే నంబర్లో నిర్మించినట్లుగా బోగస్ రికార్డులు సృష్టించాడని, 42 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని నిర్మిస్తుండగా గతంలో తనకి నోటీసులు పంపించినప్పటికీ అక్రమ కట్టడాలు నిర్మించాడని, అందుకని కూల్చివేయడం జరుగుతుందని తెలిపారు.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంకా కొన్ని అక్రమ కట్టడాలను గుర్తించామని వాటిపై కూడా దశల మాదిరిగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ బిల్డింగ్ సంబంధించి సమాచారం ఆ బిల్డింగ్ ఓనర్కు 40 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. కానీ ఆయన 42 ప్రభుత్వ భూమిలో 42లో ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినది. కానీ ఆయనకు నోటీసులు ఇచ్చినా కానీ ఆయన మా నోటీసులను ఖాతరు చేయకుండా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిండు. కాబట్టి మేము నోటీసులు ఇవ్వకుండా కోరగలం అనే వ్యక్తి ఆయనకు డాక్యుమెంట్ 40 సర్వే నెంబర్లో ఉంది. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం 42 సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో కట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారికి కూడా పంపడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సర్వే చేసి ప్రస్తుతం ఉన్న కన్స్ట్రక్షన్ 42 సర్వే నెంబర్ గవర్నమెంట్ సర్వే నెంబర్లో కట్టడం జరిగిందని వారు నివేదిక ఇచ్చారు. దాన్ని బట్టి వాళ్ళకు నోటీసులు ఇచ్చి డిస్మెంటల్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని
జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులతో సమానంగా వేతనాలు పెంచాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్యకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘ గౌరవ అధ్యక్షుడు సుధామల్ల హరికృష్ణ మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో కార్మికులకు వేతనం ఇస్తున్నట్లుగానే మంచిర్యాల మున్సిపల్ కార్మికులకు కూడా వేతనాలను అమలు చేయాలని, జీవో నెంబర్ 60 ప్రకారము డ్రైవర్లకు కార్మికులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, 42 మంది కార్మికులు పీఎఫ్ డబ్బులను వారి ఖాతాలో జమ చేయాలని, వయసు పైబడిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శ్యామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆత్మకూరు తిరుపతి, కోశాధికారి ఆవుల శ్రీనివాస్, ఇప్ప రవి, రామగిరి లక్ష్మీనారాయణ, నవీన్, ఆత్మకూరు లింగయ్య, సద్ది రాజేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం యొక్క నాయకులు మరియు వారి కార్యవర్గ సభ్యులు మరి మున్సిపల్కి వచ్చి వారి డిమాండ్లను రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఆ తల్లిదండ్రుల స్థానంలో ఇవ్వాలని వారు కోరడం జరిగింది. ఇది ఆల్రెడీ గత 2-3 నెలల నుంచి నడుస్తున్న ఇష్యూ. దాన్ని గౌరవ ఎమ్మెల్యే గారు సానుభూతితోటి పరిశీలించి మరి వాళ్ళందరికీ ఎవరైతే ఆరోగ్యరీత్యా పనిచేయలేకపోతున్నారో, ఎవరైతే 60 ఏళ్ల వయసు దాటి ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ స్థానంలో వాళ్ళ పిల్లలకు అందరికీ మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల్సిందే వారు కూడా ఆదేశించడం జరిగింది. కాకపోతే దానివల్ల కొంత వేరే కారణాల వల్ల ఇంత జాప్యం జరిగింది. సమస్యలన్నీ పరిష్కారం అయితే తప్పకుండా ఈ విషయాన్ని వారు చేయమని చెప్పినారు. కాబట్టి మున్సిపాలిటీ తరఫున చేయడానికి మా కౌన్సిల్కి ఎలాంటి అభ్యంతరం లేదు. పిఎఫ్లో కార్మికుల యొక్క పిఎఫ్ అమౌంట్ డిడక్ట్ అవి చేస్తూ కూడా వాటి పై అధికారులకు ఆ సంస్థకు పంపించడం లేదనేది వాస్తవమే. దానికి టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని సవరించి తప్పకుండా ఏదైతే పిఎఫ్ అమౌంట్ డిడక్ట్ చేసినారో వాళ్ళందరి ఖాతాల్లోకి తప్పకుండా దాన్ని జమ చేస్తాము. ఆ కార్మికులకు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనా ఎర్రర్స్ ఉంటే, ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకొని వాడు చేసుకుంటే తప్పకుండా దాన్ని మేము పంపించేస్తాం. డ్రైవర్లకు జీతనాలు జీవో నెంబర్ 60 ప్రకారం ఇవ్వాలనుకున్నారు. తప్పకుండా ఈ విషయం కమిషనర్ గారితో మరి మున్సిపల్ సమావేశంలో చర్చించి దాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. జిహెచ్ఎంసీలో ఇస్తున్న వేతనాలు మన మంచిర్యాలకు ఇవ్వాలని వారు కోరడం జరిగింది. మరి అది చేయగలుగుతారా, చేయలేదా, పాసిబిలిటీ ఉందా లేదా, అవకాశం ఉంటే తప్పకుండా ఆ వసతిని కూడా వీళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి తర్వాత దాన్ని నిర్ణయం కౌన్సిల్లో తీసుకుంటాం. నేను ఒక్కటి వ్యక్తిగతంగా తీసుకునేది కాదు కాబట్టి ఈ విషయాన్ని కౌన్సిల్లో చర్చించి దాన్ని తగు నిర్ణయం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు మరి కార్మికులు 275 మంది మరి మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా 60 మంది ఇంజనీరింగ్ సెక్షన్లో మరి వాటర్ సప్లైలో పనిచేస్తున్నటువంటి మరి కార్మిక సోదరులందరూ కూడా ఎవరైతే టెక్నీషియన్గా ఉన్నారో, ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నవారు, ఫిట్టర్గా పనిచేస్తున్నారు అందరూ కూడా మరి జీవో నెంబర్ 14 ప్రకారంగా వాళ్ళకు స్కేల్ ప్రకారంగా మరి జీతం 22,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని కూడా వాళ్ళ గౌరవ చైర్మన్ గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇవాళ ఆటో ట్రాలీ నడుపుతున్న డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి జీవో నెంబర్ ప్రకారంగా 19,000 చిల్లర మరి వేతనాలు ఇవ్వాలని కూడా చైర్మన్ గారిని కోరడం. అదేవిధంగా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి మరి కార్మికులతో పాటు సమానంగా మరి అన్ని తెలంగాణ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులను కూడా ఆ జీవోను వర్తింపజేసి మన అదేవిధంగా మరి మంచిర్యాల మున్సిపల్లో గౌరవ చైర్మన్ గారి అధ్యక్షతన దాన్ని తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ఇలా జిహెచ్ఎంసీలో ఇస్తున్నటువంటి వేతనాలను మరి మంచిర్యాలలో కూడా అమలు చేసేందుకోసం మరి కౌన్సిల్లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి పంపవలసిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డ్రైవర్ స్కేల్ కూడా మరి అది కూడా కౌన్సిల్లో పెట్టి తీర్మానం చేసి మరి వారికి ఆ వేతనాలు ఇచ్చే విధంగా చైర్మన్ గారు కృషి చేయాలని మరి మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే వయసు పైబడిన వారు ఉన్నారో మరి దాన్ని కూడా చైర్మన్ గారు తక్షణమే మరి స్పందించి మరి వారి ప్రెస్లో వాళ్ళ పిల్లల పేర్లు ఎక్కించే విధంగా మరి చైర్మన్ గారు కృషి చేయాలని కోరుతాను. అదేవిధంగా ఇటు విషయాలపైన మరి గౌరవ స్థానిక శాసనసభ్యులు ఉక్కిరాల ప్రేమసాగరరావు గారు ఎమ్మెల్యే గారికి కూడా విషయాన్ని మరి గతంలో మేము పలుమార్లు చెప్పడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా మరి స్పందించి ఇవన్నిటి కూడా తక్షణమే మరి చేస్తామని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చినటువంటి మరి సందర్భంలో
మేము చైర్మన్ గారు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఆ పేర్లను ఎక్కించే విధంగా మీరు మా కార్మికుల పక్షాన గౌరవ ఎమ్మెల్యే గారిని మీరు అడిగి ఈ పని చేసి పెట్టవలసిందిగా చైర్మన్ గారిని సందర్భంగా కోరుతున్నాం. ఈరోజు మున్సిపల్ కార్మికుల కోసం గౌరవ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కార్మికులకు పిఎఫ్ నుండి కట్ అయ్యే పైసలు పిఎఫ్ ఆఫీస్కు పోతలేవు కాబట్టి దానికోసం పిఎఫ్ ఆఫీస్కు పంపించగలరని చెప్పి చైర్మన్ గారికి తెలపడం జరిగింది. దానికి చైర్మన్ గారు స్పందించి త్వరలోనే ఏమన్నా తప్పులోపులు ఉంటే దాన్ని సరి చేయించి పిఎఫ్ ఆఫీస్కు పంపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. డ్రైవర్లకు జీవో ప్రకారంగా 60 నెంబర్ జీవో ప్రకారంగా డ్రైవర్లకు 19,500 వేతనము చెల్లించాలని చెప్పి కోరడం జరిగింది. దానికి కూడా గౌరవ చైర్మన్ గారు స్పందించి దాన్ని కౌన్సిల్ మీటింగ్లో పెట్టి దాన్ని తీర్మానం చేసి తప్పకుండా ఆ పని మేము ఆధ్వర్యంలో ఉన్న పనులను మేము తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ మంచిర్యాల గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ఈరోజు క్యాన్సర్ మరియు బ్లడ్ డొనేషన్ మీద వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ప్రాంగణంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాకేష్ రెడ్డి క్యాన్సర్ మీద అవగాహన మరియు నివారణ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రోగ్రాం చైర్పర్సన్ వి మధుసూదన్ రెడ్డి రక్తదానం మీద అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారంతో కూడిన కరపత్రాలను ముఖ్య అతిథుల చేతుల మీదుగా విడుదల చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో పట్టణంలోని వివిధ విద్యా సంస్థల్లో విద్యార్థులకు రక్తదానంపై ఆధారం కల్పించి స్వచ్ఛంద రక్తదానం చేసేందుకు ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ బాలమోహన్, గోల్డెన్ జూబ్లీ అధ్యక్షుడు లయన్ డాక్టర్ రాకేష్ రెడ్డి, ప్రిన్సిపల్ లయన్ ఆర్ శ్రీనివాస్, జిఎంటి కోఆర్డినేటర్ చంద్రమోహన్ గౌడ్, సీనియర్ లైన్ మెంబర్స్ వినయ్ కుమార్, నాగేందర్, విద్యార్థులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ మంచిర్యాల, లయన్స్ క్లబ్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా క్యాన్సర్ అవేర్నెస్ అండ్ బ్లడ్ డొనేషన్ మీద అవేర్నెస్ ప్రోగ్రాము వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో నిర్వహించడం జరిగింది. మరి ఈ అవేర్నెస్ ప్రోగ్రాంకు మాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంకు సహాయ సహకారాలు అందించినటువంటి లయన్ చంద్రమోహన్ గౌడ్, జిఎంటి కోఆర్డినేటర్ గారికి మరి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులకు క్యాన్సర్ మీద అవగాహన, అలాగే బ్లడ్ డొనేషన్ మీద అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశము. మరి అక్టోబర్ 1 నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే ఉంది, జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవము. సో ఆ అకేషన్ను దృష్టిలో పెట్టుకొని మరి మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో కాబట్టి మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ఈ బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ముఖ్యంగా స్టూడెంట్స్ను అవేర్నెస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా యువత రక్తదానానికి ముందుకు రావాలి అని, ఇప్పటి వరకు కూడా ఎవరైతే రక్తదానం చేయడానికి ముందుకు రాలేదో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి అక్టోబర్ 1 నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా వారికి వివరించడం జరిగింది. అలాగే మరి రక్తదానం మీద పూర్తి సమాచారంతో కూడినటువంటి కరపత్రాలను ఈరోజు మరి ముఖ్య అతిథుల చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఆ పాంప్లెంట్స్ని డిస్ట్రిబ్యూట్ చేసి పిల్లలందరికీ కూడా ఆ పాంప్లెంట్ చదివింది ఉంటే పూర్తి అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలను, అలాగే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అక్టోబర్ 1 లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలని, మీ అమూల్యమైనటువంటి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ రెడ్డి గారు ఈరోజు స్టూడెంట్స్కి క్యాన్సర్ అవగాహన కూడా కల్పించడం జరిగింది. అంటే క్యాన్సర్ ఎలా వస్తుంది, క్యాన్సర్ వచ్చింది ఉంటే
తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, క్యాన్సర్ వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి ప్రాణాపాయము జరగదు అనే ఒక భరోసాను డాక్టర్ గారు విద్యార్థులకు వివరించడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ డెఫినెట్గా స్టూడెంట్స్కి, యూత్కి ఉపయోగపడేలాగా ఉంటాయి. కాబట్టి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను యూత్కు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరొకసారి అక్టోబర్ 1 రోజు ఏదైనా లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహించే మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఎక్కువ మంది డొనేట్ చేయడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ప్రస్తుతం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్లో రక్తనిధి కొరతలు ఉన్నాయి. యూనిట్స్ చాలా తగ్గి మరి తలసీమియా, సికిల్ సెల్ అండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు అవసరమైనటువంటి గ్రూపులను మేము అందియలేకపోతున్నాం. సో కాబట్టి అక్టోబర్ 1 అనేది స్పెసిఫిక్ అకేషన్. దానికి మేము జిల్లా లెవెల్లో గౌరవ అధికారులను కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. సో వారి ద్వారా ఆ రోజు ఎవరైతే డొనేట్ చేస్తారో వారికి, అలాగే ఎక్కువ సార్లు బ్లడ్ డొనేషన్ చేసినట్టు వారికి, అలాగే ఫ్రీక్వెంట్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజర్స్ని కూడా ఐడెంటిఫికేషన్ చేసి వారికి కూడా మేము ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఫెలిసిటేషన్ అండ్ లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సర్టిఫికెట్ని కూడా మేము అందజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. డాక్టర్ రాకేష్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మన కాలేజ్ నుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేసి దాదాపు మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసినప్పుడు 200-300 మంది యూనిట్స్ తక్కువ కాకుండా ఇచ్చిన సందర్భాలు. అంటే ఈ సంవత్సరం కూడా అంటే కరోనా బిఫోర్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్గా చేసేవాళ్ళం. కరోనా తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చిన అబ్నార్మల్ సిస్టమ్స్తోని ఈ ప్రోగ్రామ్స్ ఇప్పటిదాకా మేము అరేంజ్ చేయలేదు. సో నౌ వీఆర్ రెడీ టు గివ్ అరేంజ్ ద బ్లడ్ డొనేషన్ క్యాంప్ అట్ అవర్ కాలేజ్. అండ్ ఆల్సో మై డియర్ స్టూడెంట్స్, మీరు అమ్మాయిలు ఇవ్వద్దని కాదు, ఇవ్వచ్చు. తర్వాత మీకు కూడా అన్నదమ్ములు, తర్వాత మీ పేరెంట్స్ చాలామంది మీకు తెలిసిన సర్కిల్ ఉంటుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఏదైతే మనం 1 అక్టోబర్ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామో మన కాలేజీకి ఇక్కడ అరేంజ్ చేస్తాం కాబట్టి ఇక్కడికి వచ్చి దీంట్లో వాళ్ళు పార్టిసిపెంట్స్ అయ్యే విధంగా మీరు అవగాహన, అంటే ఒక ఇనిషియేషన్గా తీసుకొని వాళ్ళందరికీ మీరు కూడా అవగాహన కల్పించాలి. అదేవిధంగా బాయ్స్ కూడా మీకు ఎవరెవరికి అయితే ఎలిజిబిలిటీ ఉందో కంపల్సరీ దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మనం కూడా ఈ సమాజ సేవలో తర్వాత ఎంతోమంది బ్లడ్ లేక చనిపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ మనం సహాయపడతాం. కాబట్టి మన రక్తం చాలా అవసరము సమాజానికి కూడా, తర్వాత చాలామంది పేషెంట్స్ అవసరం. కాబట్టి ఆ దిశగా మీరు కంపల్సరీ ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని సందర్భంగా ఆకాంక్ష. గోహత్యలు ఆపాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ ఈ నెల 27న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నుండి ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ చైర్మన్ పద్మ సందేశ్ గుప్తా గోశాలలో గోవులకు పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ చైర్మన్ పద్మ సందేశ్ గుప్తా మాట్లాడుతూ భావితరాల గోమాత సేవలను వినియోగించుకునేలా గోహత్యలను ఆపి గోవులను జాతి నిర్మూలన కాకుండా ఆపాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోశాలలో గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించి కాశ్మీర్కు 4600 కిలోమీటర్లు 168 రోజుల పాటు పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సేవా సమితి సభ్యులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, పలువురు జంతు ప్రేమికులు, యానిమల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్ జై గోమాత అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల నుంచి నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాను. కాశ్మీర్ టు కన్యాకుమారి 4900 కిలోమీటర్లు, 168 రోజులు, 12 రాష్ట్రాలు ఈ యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. ఈ యాత్ర ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే గోమాత జాతీయ జంతువుగా చేయాలని చెప్పి, జాతీయ ప్రాణిగా ప్రకటించాలని చెప్పి ఈ యాత్ర మేము స్టార్ట్ చేశాము. ఇది హైదరాబాద్ నుంచి బాలగురుస్వామి ఆయనే ఈ యాత్రని స్టార్ట్ చేశారు. వాళ్ళ తరపున నేను మంచిర్యాల నుంచి ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పద్మ సందేశ్ గుప్తా నా పేరు, నేను ఆ యాత్రలో పాల్గొంటున్నాను. ఇది 27 తారీఖు రోజున స్టార్ట్ అవుతుంది. శ్రీనగర్ నుంచి కన్యాకుమారికి వచ్చేవారికి దాదాపు ఒక 8 months పడుతుంది. మనం గోమాతని కాపాడుకోవాలి. తల్లి పాలు ఎంత స్వచ్ఛమైనయో గోమాత పాలు అంత స్వచ్ఛమైనవి. మనకు ఇప్పుడు గోమాతలు అంతరించిపోతున్నాయి రాను. కాబట్టి మన గోమాతల్ని కాపాడుకోకపోతే రేపు ఫ్యూచర్లో మనం పిల్లలకు పోస్టర్లో గోమాతలు చూపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దయచేసి ఈ కార్యక్రమానికి అందరు సపోర్ట్ చేయాలి. మేము దాదాపు ఒక 7 నుంచి 8 నెలలు ఈ పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే గోమాత గురించి అన్ని విలువలు తెలవాలి. ఇప్పుడు గోమాత లేని మనం బతకలేము. కాబట్టి గోమాతని మనం కాపాడుకోవాలి. హిందూ సోదరులకు నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఏదున్నా మనం గోమాతని కాపాడుకుంటేనే రేపటి కాలంలో మన పిల్లలు కానీ మనము కానీ అందరం బతుకుతాము. గోమాత లేని మనకు జీవనం లేదు వాస్తవంగా పూర్వకాలం నుంచి. కాబట్టి గోమాతని కాపాడుకుందామని ఒక సంకల్పంతో బాలగురు స్వామి గారు ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది. ఆయన మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా గురుస్వామికి ధన్యవాదాలు. దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయాలి. వీటిని మీరు రోజు వీడియోలు ఫేస్బుక్లో యూట్యూబ్లో పెడతాము. మీరు అందరు సపోర్ట్ చేసి గోమాత ప్రచారం ఎక్కువ జరగాలని కోరుకొని ధన్యవాదాలు చెప్తున్నాను. చైర్మన్ అయినటువంటి ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ మంచిర్యాలకు సంబంధించినటువంటి పద్మ సందేశ్ గుప్తా అనేటువంటి ఈ యువకుడు మంచిర్యాల నగరం నుంచి మరి పాదయాత్ర తీసుకోవడం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకమైనటువంటి విషయము. ఇంతవరకే ఇతను ఇదివరకు లోపల సైకిల్ యాత్ర ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలన్నింటినీ కూడా సందర్శించడం అనేటువంటిది చిన్న వయసు లోపలే మనందరికీ చాలా మంచిర్యాల పట్టణ వాసులందరికీ కూడా చాలా గర్వకారణమైనటువంటి విషయము. మరి ఇప్పుడు గోవులను రక్షించాలని చెప్పేసి గోవుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మస్తులందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనేటువంటి ఉద్దేశంతో గో ఆధారితమైనటువంటి వ్యవసాయం చేసి భారతదేశం లోపల సస్యశ్యామలం నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ యాత్ర తీసుకోవడం జరిగింది. ఈ యాత్రను 10 మంది కలిసి కాశ్మీర్లో ఉన్నటువంటి ఆదిశంకరాచార్యుల మందిరం నుంచి ప్రారంభించి 165 రోజులు దాదాపు 490 కిలోమీటర్ల ప్రయాణాన్ని సాగిస్తూ చివరికి కన్యాకుమారిలో ఉన్నటువంటి వివేకానంద రాక్ వద్ద మార్చి 8 తారీఖున ముగించే విధంగా వారు ప్రయాణం భారతదేశం పొడవునా సాగుతుంది. కాబట్టి భారతీయులందరూ కూడా దీన్ని గర్వకారణంగా తీసుకొని వారికి అన్ని రాష్ట్రాల వారు కూడా ఆయా రాష్ట్రాల గుండా ప్రయాణం సాగుతున్నప్పుడు సహకరించాలని చెప్పేసి మంచిర్యాల రాష్ట్రీయ స్వయం సంఘ్ తరపు నుంచి వారికి మద్దతు తెలపడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇందిరానగర్ ఏరియాలోని పాతకొల్ల ఫోరం నందు రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 30,970 రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 9 మంది పేకాట రాయులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో గుమ్మడేపల్లి భాస్కర్, రాజవరపు వెంకటేశ్వర్లు, తిప్పని సందీప్, ముద్దసాని సదానందం, దుర్గం శ్రీనివాస్, ఎలుక శ్రీధర్, ముద్దంగుల నాగరాజు, భోగి రమేష్, మాసు రాయలింగు, కోళ్లఫారం యజమాని ఉన్నారు. తదుపరి విచారణ నిమిత్తం సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగిందని పోలీసులు తెలిపారు. సిపిఐ మావోయిస్టు 20వ సంస్థాపన వార్షికోత్సవాలను ఎత్తిపట్టాలని సిపిఐ మావోయిస్టు కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ ప్రభాత్ పిలుపునిచ్చారు. మావోయిస్టు కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ సిటీ కేబుల్కు పంపిన లేఖలో వివరిస్తూ సిపిఐ మావోయిస్టు 20వ సంస్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు దేశవ్యాప్తంగా సమరోత్సాహంతో విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని కోరారు. విప్లవ ఉద్యమంలో ఎదుర్కొంటున్న సవాళ్లను స్వీకరిద్దామని 3 అద్భుత ఆయుధాలుగా పార్టీ, పిఎల్జీఏ ఐక్య సంఘటనలను అభివృద్ధి చేద్దామని, పార్టీని నిర్మూలించే లక్ష్యంతో కొనసాగుతున్న ఆపరేషన్ కగార్ను
తిప్పికొట్టాలని, ప్రజా పునాదిని, స్వీయాత్మక శక్తులను పెంపొందించుకుంటూ పార్టీని విప్లవ మధ్యాన్ని కాపాడుకుంటూ శత్రువుకు వ్యతిరేకంగా దృఢంగా పోరాడుతూ విజయపదంలో పురోగమిద్దామని తెలిపారు. విప్లవోద్యమాన్ని నిర్మూలించే లక్ష్యంలో ప్రభుత్వాలు చేస్తున్న ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజాస్వామ్యవాదులు, ప్రగతిశీల శక్తులు సిద్ధం కావాలని, నెల రోజుల పాటు సంస్థాపన వారోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం. జిల్లా కేంద్రం బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా, తన్వీందర్ సింగ్ దిష్టిబొమ్మలు దగ్ధం. మంచిర్యాల జిల్లాలో హైడ్రా తరహా కూల్చివేతలు షురు. నస్పూర్ సర్వే నంబర్ 42లో అక్రమంగా నిర్మించిన టీబీజీకేఎస్ నాయకుని 5 అంతస్తుల భవనం కూల్చివేత. లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో క్యాన్సర్ మరియు బ్లడ్ డొనేషన్ పై విద్యార్థులకు అవగాహన. జిల్లా కేంద్రం వివేకవర్ధిని డిగ్రీ పీజీ కళాశాలలో విద్యార్థులకు రక్తదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.